ఏ టైం? The B time. Banja Hills to airport. సెల్ని సైలెన్స్ మోడ్లో పెట్టి లోపలికి ఎంటర్ అయ్యే నువ్వు ఇలా వచ్చావంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఏం లేదు సార్. నన్ను నీ బాస్ని మాత్రమే అనుకుంటే నీ టెన్షన్ కారణం చెప్పొద్దు. ఆత్మీయుడు అనుకుంటే ప్లీజ్ టెల్ మీ, ఐ విల్ హెల్ప్ యూ. చెప్పే వరకు వీళ్ళని వదిలేలా లేరు. నాకన్నా నీకు మీ బాస్ ఇంపార్టెంట్. నన్ను టార్చర్ పెడుతున్నారు. ఎలాగైనా వచ్చి తీసుకెళ్ళు మమ్మీ. మమ్మీ ప్లీజ్ మమ్మీ. డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చి నీ బిడ్డను విడిపించుకో. అలాగే సార్. మీకు కావాల్సిన డీటెయిల్స్ ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి. ఇది తీసుకుని దయచేసి నా కూతురు వదిలేయండి. ప్లీజ్ తనే చేతు వద్దు బాబు, తను వదిలేయండి. నా మీద చెయ్యి వేస్తే క్షణం ఆలోచిస్తా. నా వాళ్ళ మీద నీడ పడిన క్షణం ఆలోచించకుండా నరికేస్తా. దట్ ఈస్ చక్రవర్తి. మీరంతా మీ స్టాఫ్ పిల్లలను సార్. రే జేపీ, నన్ను గెలవాలనుకోవడం తప్పు కాదురా, కానీ దానికి నువ్వు ఎన్నుకున్న మార్గమే తప్పు. నా వాళ్ళందరూ నేను కిడ్నాప్ చేయించా, కానీ నీ బలం కంటే నా ప్రేమే గొప్పదని తెలుసుకోరా. ఒక మనిషిని ఈజీగా చంపాలని నువ్వు ఆలోచిస్తావు, కానీ ఆ మనిషిని చంపితే అతని మీద ఎన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయో అన్న సంగతి నేను ఆలోచిస్తాను. అక్కడే నీ కొడుకుని చంపితే నీ పరిస్థితి ఏమిటి, నీ కోడలి పరిస్థితి ఏమిటి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమిటి? నువ్వెప్పుడూ గెలుపునే కావాలనుకుంటావు, ఓటమి సహించలేవు. అందుకే పగ, ప్రతీకారం. నేను గెలుపైనా ఓటమైనా సంతోషంగా స్వీకరిస్తాను. కుటుంబంలో ఉన్న ప్రేమానురాగాలు తెలిసిన వాడిని కాబట్టి నేను వదిలిపెడుతున్నాను. వదిలి వెళ్ళాను కదా అని మళ్ళీ ప్లాన్ వేస్తే ప్రాణం తీస్తా. జాగ్రత్త. తర్వాత వీళ్ళందరికీ నేనండగా ఉంటా.